మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం మంచి రోజు కనుక ఈ ఆకును కాల్చండి చాలు, కష్టాలు కన్నీళ్లు పోతాయి. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేస్తుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీ ఇంట్లో కనకవర్షమే. అసలు శుక్రవారం అంటేనే ఎంతో ముఖ్యమైన వారం. ఎందుకంటే శుక్రవారం అంటేనే అది లక్ష్మీప్రదం. ఈ ప్రపంచంలో సంపదకు, సౌభాగ్యానికి, ఆనందానికి మూలదేవత అయిన మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈ శుక్రవారం. అసలు శుక్రవారం రోజున మన ఇంట్లో ఎటువంటి వాతావరణం ఉండాలి, మనం ఎటువంటి పనులు చేయాలి, ఏ పనులు అస్సలు చేయకూడదు అనే విషయాలను మనం శాస్త్రోక్తంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా రేపు శుక్రవారం కనుక ప్రత్యేకమైన ఒక ఆకును మీరు కాల్చినట్లయితే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, ఇంట్లో గొడవలు అన్నీ సమసిపోతాయి. ఆ తల్లి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసి కూర్చుంటుంది. పట్టపగ్గాలు లేకుండా డబ్బు మీ వద్దకు వచ్చి చేరుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. అసలు ఆ ఆకు ఏమిటి, దాన్ని ఎలా కాల్చాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే శుక్రవారం రోజు ఎటువంటి పనులు తప్పనిసరిగా చేయాలి, ఎటువంటి పనులను అస్సలు చేయకూడదు అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి ఫలితం లభిస్తుంది. కనుక ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కామెంట్ బాక్స్లోనికి వెళ్ళి భక్తితో ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అని టైప్ చేయండి. ఆ తల్లి నామం స్మరిస్తేనే సగం దరిద్రం పోతుంది. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోనికి వెళ్దాం. శుక్రవారం అనేది కేవలం ఒక వారం మాత్రమే కాదు, అది ఒక శక్తి స్వరూపం. ఈ రోజున స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవటం చాలా ముఖ్యం. ఎవరైతే శుక్రవారం నాడు సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా నిద్రపోతారో వారి ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. కాబట్టి రేపు ఉదయాన్నే త్వరగా నిద్రలేచి ఇంటి ముందు చక్కగా పేడ నీళ్లతో కల్లాపి చల్లి మంచి ముగ్గు వేయాలి. ముగ్గు అనేది కేవలం అలంకారం మాత్రమే కాదు, అది లక్ష్మీదేవిని ఆహ్వానించే ఒక యంత్రం లాంటిది. ఇంటి ముందు ముగ్గు లేని ఇల్లు శ్మశానంతో సమానం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. వేసిన తర్వాత చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి మంగళకరంగా తయారవ్వాలి. ఆ తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే గుమ్మం దగ్గరకు వెళ్ళాలి. గుమ్మం అనేది సాక్షాత్తు మహాలక్ష్మి నివాసం ఉండే చోటు. అందుకే శుక్రవారం పూట గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పసుపు కుంకుమలు లక్ష్మీ స్వరూపాలు. ఇలా గుమ్మాన్ని అలంకరించిన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు, కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ప్రవేశిస్తుంది. ఆ తర్వాత పూజ గదిలోనికి వెళ్ళి అమ్మవారి పటానికి పూలు పెట్టి దీపారాధన చేయాలి. ఎవరైతే శుక్రవారం ఉదయాన్నే అమ్మవారి ముందు దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటారో వారికి ధన సమస్యలు అనేవి రావు. ఒకవేళ ఇప్పటికే మీకు ధన సమస్యలు ఉన్నా అవి మంచులా కరిగిపోతాయి. మీరు ధనవంతులు కావడానికి మార్గాలు సుగమం అవుతాయి. అలాగే శుక్రవారం నాడు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఆ పనులు చేస్తే మీరు ఎంత పూజ చేసినా ఫలితం ఉండదు. మొదటిది, శుక్రవారం నాడు గోళ్ళు కత్తిరించుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇది చాలా పెద్ద దోషం. రెండోది, పువ్వుల విషయంలో మనం చేసే పొరపాటు. చాలామంది పూజ గది కోసం లేదా తలలో పెట్టుకోవడం కోసం పూలను మాలగా కడుతూ ఉంటారు. అలా కట్టినప్పుడు సూదులతో కానీ పిన్నిసులతో కానీ ఆ పువ్వులను గుచ్చకూడదు. శుక్రవారం పూట పువ్వులను దారంతో మాలగా కట్టవచ్చు, కానీ సూదిని ఉపయోగించి వాటి శరీరాలను గాయపరచకూడదు. పువ్వులు కూడా ప్రాణం ఉన్నవే. వాటిని సూదితో గుచ్చినప్పుడు ఆ పువ్వులు ఏడుస్తాయని, అలా ఏడ్చిన పువ్వుల వల్ల మనకు శాపం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. కాబట్టి శుక్రవారం పూట పువ్వులను సూదులతో పిన్నిసులతో గుచ్చకండి, కేవలం మాల కట్టండి. అలాగే శుక్రవారం రోజున పరాయి వారికి పాలు కానీ పెరుగు కానీ అప్పుగా ఇవ్వకూడదు. తెల్లటి వస్తువులు శుక్రుడికి, లక్ష్మీదేవికి సంకేతం. మన ఇంట్లోని పాలు పెరుగు బయటకు ఇస్తే మన అదృష్టాన్ని పక్కవారికి ఇచ్చినట్టే లెక్క. అందుకే శుక్రవారం పూట ఎవరు అడిగినా పాలు పెరుగు ఇవ్వకండి. అలాగే ఈరోజు తలకు నూనె అస్సలు రాసుకోకూడదు. శుక్రవారం రోజు స్నానం చేసేటప్పుడు కానీ స్నానం తర్వాత కానీ తలకు నూనె రాయటం వల్ల దారిద్ర్యం సంభవిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శుక్రవారం నాడు మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎండుమిరపకాయలను కానీ చింతపండును కానీ కొని ఇంటికి తీసుకురాకూడదు. పులుపు, కారము అనేవి లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని కలిగిస్తాయి. ఆ రోజున ఉప్పు లేదా చక్కెర కొంటే చాలా మంచిది, కానీ మిరపకాయలు, చింతపండు మాత్రం కొనవద్దు. అలాగే శుక్రవారం నాడు ఎవరికైనా అప్పు ఇవ్వటం కానీ ఇతరుల దగ్గర అప్పు తీసుకోవటం కానీ చేయకండి.
మీరు ఈరోజు డబ్బులు ఎవరికైనా ఇస్తే ఆ డబ్బు తిరిగి రావటం కష్టమవుతుంది. అలాగే మీ ఇంట్లోని లక్ష్మి పక్కవారి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో చేసే పనుల విషయానికి వస్తే శుక్రవారం నాడు గోడకు మేకులు కొట్టడము, ఇంటిని అంటే బూజలను దులపటం వంటి పనులు చేయకూడదు. బూజ దులపటం అనేది శుక్రవారం నాడు చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంటి మొత్తం వ్యాపిస్తుంది. ఒకవేళ ఇల్లు శుభ్రం చేయాలనుకుంటే గురువారమే పూర్తి చేయాలి. అలాగే ఈరోజు చెప్పులు కుట్టించుకోవడం కానీ, పాత బట్టలు కుట్టడం కానీ చేయకూడదు. అన్నిటికంటే ప్రధానమైనది శుక్రవారం నాడు ఇంటి ఆడవారిని అంటే అమ్మను, భార్యను, చెల్లిని అస్సలు ఏడిపించకూడదు. స్త్రీలు ఏడ్చిన ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు. శుక్రవారం పూట స్త్రీలలోనే మహాలక్ష్మి కొలువే ఉంటుంది కాబట్టి వారిని ఎంత సంతోషంగా ఉంచితే మీ ఇల్లు అంత కలకలలాడుతూ ఉంటుంది. మీరు మీ భార్యకు ఒక చిన్న బహుమతిని ఇచ్చిన లేదా ఆమెతో ప్రేమగా మాట్లాడినా అది అమ్మవారికి చేసిన పూజతో సమానం. కాబట్టి స్త్రీలను గౌరవించండి, అప్పుడే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మనం అసలు విషయానికి వద్దాం. ఈ శుక్రవారం మనం కాల్చవలసిన ఆ ప్రత్యేకమైన ఆకు ఏమిటి? దానివల్ల మనకు ఎటువంటి ఫలితం కలుగుతుంది అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టుకు, ప్రతి ఆకుకు ఒక ప్రత్యేకమైన శక్తి అనేది ఉంటుంది. మన పురాణాల ప్రకారం కొన్ని మొక్కలు సాక్షాత్తు దేవతా స్వరూపాలు. అటువంటి వాటిల్లో అత్యంత శక్తివంతమైనది తమలపాకు. అవును, మనం శుక్రవారం నాడు కాల్చవలసిన ఆ ఆకు తమలపాకు. తమలపాకును నాగవల్లి అని కూడా అంటారు. ఎందుకంటే నాగలోకం నుండి భూలోకానికి వచ్చిన పవిత్రమైన తీగ ఇది అని పురాణాలు చెప్తూ ఉంటాయి. తమలపాకులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఆకు మొదట్లో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతీదేవి, చివరన పార్వతీదేవి కొలువై ఉంటారు. అందుకే ప్రతి పూజలో తమలపాకు తప్పనిసరి. ఈ తమలపాకుకు మన కష్టాలను దూరం చేసి ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన శక్తి ఉంది. ఈ పరిహారం ఎలా చేయాలంటే శుక్రవారం ఉదయాన్నే మీరు ఒక మంచి తమలపాకును తీసుకురావాలి. ఆ ఆకు ఎక్కడా చిరిగి ఉండకూడదు, రంగు మారకూడదు, తాజాగా ఉండాలి. ఆ తమలపాకును తెచ్చి శుభ్రంగా కడిగి ఆ రోజంతా ఎండలో ఉంచాలి. సూర్యరశ్మి ఆ ఆకుపై పడటం వల్ల దానికి సూర్యశక్తి కూడా తోడవుతుంది. అలా సాయంత్రం వరకు ఎండిన ఆ ఆకును సాయంత్రం 6 గంటల తర్వాత అంటే సంధ్యాదీపం వెలిగించిన తర్వాత ఉపయోగించాలి. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత మీరు పూజాగదిలో దీపం వెలిగించి ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పుడు ఆ ఎండిన తమలపాకును తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలుగా చేయండి. లేదా మీ దగ్గర చిన్న రోలు ఉంటే అందులో వేసి పొడిలాగా చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఒక చిన్న మట్టి ప్రమిదను తీసుకోండి. ఆ ప్రమిదలో ఈ తమలపాకు పొడిని లేదా ముక్కలను వేయండి. దాని మీద సరిగ్గా ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు అనేవి కేవలం వంటల్లో వాడేవి మాత్రమే కాదు, అవి మన చుట్టూ ఉన్న దుష్టశక్తులను, నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోలే శక్తిని కలిగి ఉంటాయి. ఆ ఆవాలపైన 3 ధనియాల గింజలను వేయండి. ధనియాలు అంటే ధనము అని అర్థం. అమ్మవారికి ధనియాలు అంటే చాలా ఇష్టం. ధనియాలను ఎక్కడైతే పూజిస్తారో అక్కడ ధనానికి లోటు ఉండదు. ఆ తర్వాత దానిపై ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా వేయండి. దాల్చిన చెక్కకు డబ్బును ఆకర్షించే శక్తి అద్భుతంగా ఉంటుంది. చాలా దేశాల్లో ధన ప్రాప్తి కోసం దాల్చిన చెక్కను ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు వీటన్నిటిపైన కొద్దిగా హారతి కర్పూరాన్ని పొడిలాగా చేసి చల్లండి. ఆ తర్వాత ఒక అగ్గిపుల్లతో ఆ కర్పూరాన్ని వెలిగించండి. కర్పూరం వెలుగుతున్నప్పుడు ఆ వేడికి తమలపాకు, ఆవాలు, ధనియాలు, దాల్చిన చెక్క అన్నీ కలిసి మెల్లగా కాలి ఒక పవిత్రమైన పొగ వస్తుంది. ఆ పొగ నుండి వచ్చే సువాసన అద్భుతంగా ఉంటుంది. ఈ పొగ సాధారణమైన పొగ కాదు. ఇందులో వాడిన ప్రతి వస్తువు ఒక శక్తిని కలిగి ఉంది. ఇప్పుడు ఆ ప్రమిదను పట్టుకుని ముందుగా మీ పూజా గదిలో అమ్మవారి పటానికి ఆ పొగను చూపించండి. ఆ తర్వాత మీ ఇంట్లోని ప్రతి గదిలోనికి వెళ్ళండి. ముఖ్యంగా మీరు డబ్బులు దాచుకునే బీరువా దగ్గర, మీ హాల్లో, మీ బెడ్రూమ్లో, వంటగదిలో కూడా ఆ పొగను చూపించండి. చివరికి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఒక్కసారి ఆ పొగను చూపించి రావాలి. ఎందుకంటే బాత్రూంలో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉండే అవకాశం ఉంటుంది. ఇలా పొగను ఇల్లంతా చూపిస్తున్న సమయంలో మీ మనసులో ఉన్న కోరికను బలంగా అనుకోండి. అమ్మా మహాలక్ష్మి, మా ఇంట్లోని కష్టాలు, కన్నీళ్లు అన్నీ పోవాలి. మాకు ధనప్రాప్తి కలగాలి. మా ఇంట్లో ఎప్పుడూ ఆనందము, ఐశ్వర్యము నిండి ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ పొగ ఇంట్లోని ప్రతి మూలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రతికూల శక్తి అంతా నశించిపోతుంది. మన ఇంట్లో ఉండే దిష్టి దోషాలు, నరకోశలు అన్నీ ఆ పొగతో పాటే బయటికి వెళ్ళిపోతాయి. ఈ ప్రక్రియ వల్ల మీ ఇంట్లో ఒక రకమైన ప్రశాంతత ఏర్పడుతుంది. మీకే తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ని
మీరు అనుభవిస్తారు. ఈ పరిహారం వెనుక ఉన్న అంతరార్థాన్ని ఒక్కసారి గమనిస్తే, మనం వాడిన తమలపాకు లక్ష్మీప్రదం, ఆవాలు ఆకర్షణ కవచం, ధనియాలు సమృద్ధికి చిహ్నం, దాల్చిన చెక్క ధనాకర్షణకు మూలం. ఇవన్నీ కలిసి కాలినప్పుడు వెలువడే శక్తి మీ జాతకంలో ఉన్న దోషాలను కూడా తొలగించే అవకాశం ఉంది. ఇక ఈ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రమిదలో చిన్నపాటి బూడిద మిగిలి ఉంటుంది. ఆ బూడిదను పారవేయకూడదు. అది పూర్తిగా చల్లారిన తర్వాత ఆ బూడిదను తీసుకొని మీ ఇంట్లోని షింక్లో వేసి నీళ్లతో కరిగించేయండి, లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో ఒక చెట్టు మొదట్లో వేయండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోని దరిద్రమంతా కరిగి వేయబడుతుంది. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. దీన్ని మీరు కేవలం ఒక శుక్రవారం చేసినా ఫలితం కనిపిస్తుంది. కానీ ఒక 3 శుక్రవారాలు క్రమం తప్పకుండా చేస్తే మీ జీవితంలో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. పట్టపగ్గాలు లేకుండా డబ్బు మీ ఇంటికి వస్తుంది. అప్పులు ఉన్నవారు త్వరగా అప్పుల నుండి విముక్తి పొందుతారు. వ్యాపారాలు చేసేవారికి లాభాలు పెరుగుతాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో గొడవలు పడే దంపతులు ఈ పరిహారం చేస్తే వారి మధ్య అనురాగం పెరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పరిహారం చేస్తున్నప్పుడు మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు. నిశ్శబ్దంగా భక్తితో నమ్మకంతో చేయాలి. నమ్మకం లేని చోట ఏ శక్తి పనిచేయదు. ఏదో చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాం అన్నట్టు కాకుండా, నా కష్టాలు తీరుతాయి, ఆ అమ్మవారు నన్ను అనుగ్రహిస్తుంది అనే పూర్తి విశ్వాసంతో చేయండి. శుక్రవారం నాడు సాయంత్రం వేళ దీపం పెట్టే సమయంలోనే అమ్మవారు ఇంటికి వస్తుందని నమ్మకం. ఆ సమయంలో మీరు ఈ పవిత్రమైన పొగను వేయటం వల్ల ఆమెకు స్వాగతం పలికినట్టు అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మన జీవితంలో పెద్ద మార్పులను తీసుకువస్తాయి. మన పెద్దలు చెప్పిన శాస్త్రాలను సాంప్రదాయాలను మనం గౌరవిస్తే అవి మనల్ని గౌరవిస్తాయి. ఈ తమలపాకు పరిహారం అనేది అత్యంత ప్రాచీనమైనది మరియు ఫలితాలను ఇచ్చేది. రేపు శుక్రవారం కనుక మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిన్న పనిని చేయండి. మీ జీవితంలో వచ్చే మార్పును మీరే స్వయంగా చూస్తారు. కష్టాలు కన్నీళ్లు అనేవి గతం అవుతాయి. ఆనందము ఐశ్వర్యము అనేవి మీ భవిష్యత్తు అవుతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసి కూర్చుంటుంది. ఇక మీ ఇంట్లో కనకవర్షమే కురుస్తుంది. చివరిగా ఒక మాట, మన ప్రయత్నం మనం చేస్తూ దైవ బలాన్ని కూడా తోడు చేసుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. ఈ వీడియోలో ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలను పాటించి ఆ మహాలక్ష్మి కృపకు పాత్రలవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మంచిని పంచడం కూడా ఒక పుణ్యమే. మీ ద్వారా మరొకరి కష్టాలు తీరితే ఆ పుణ్యం మీకే దక్కుతుంది. ఆ తల్లి మహాలక్ష్మి మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శుక్రవారం అనేది లక్ష్మీదేవికి సంబంధించిన రోజు. శుక్రవారం రోజు ముఖ్యంగా స్త్రీలు కొన్ని నియమాలు పాటించినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి శుక్రవారం రోజు స్త్రీలు ఏ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ఒక చిన్న కథను, నీతి కథను విందాం. ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవితో, ప్రజలలో ఎంత భక్తి ఉంది, ఎంత భక్తి పెరిగింది, అందరూ నా కరుణ కోసం నారాయణ నారాయణ అని నా నామం జపిస్తూ ఉన్నారు అని అన్నాడు. ఆ మాటలు విని లక్ష్మీదేవి, అది మీకోసం కాదు, నా కరుణా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని అంటుంది. అలా అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మీ అని ఎందుకు జపించటం లేదు అని అంటాడు నారాయణుడు. అప్పుడు లక్ష్మీదేవి, అలా అయితే ఓ పరీక్ష పెడదాం భక్తులకు అని అంటుంది. సరే అని అంటాడు నారాయణుడు. వెంటనే నారాయణుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోనికి వెళ్ళి గ్రామాధికారి ఇంటి తలుపు తట్టుతాడు. గ్రామాధికారి తలుపు తెరిచి, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నా పేరు లక్ష్మీపతి, నేను వైకుంఠం అనే ఊరి వాడిని, నేను మీ నగరంలో హరికథ చెప్పాలని అనుకుంటూ ఉన్నాను అని అంటాడు. దానికి గ్రామాధికారి, అలాగా, మా గ్రామ ప్రజల మహాభాగ్యం హరికథ విని పుణ్యం సంపాదించుకుంటారు. మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీరు నా ఇంట్లో ఉండండి అని అన్నాడు. ఆ తరువాత గ్రామంలోని కొందరు వ్యక్తులు సమావేశమై హరికథకు అన్ని సన్నాహాలు చేస్తారు. మొదటి రోజు 10 మంది వస్తారు. రెండవ మరియు మూడవ రోజులలో మంది మరింత పెరిగి కూర్చోవడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు. ప్రజల అనన్య భక్తి చూసి నారాయణుడు అమిత సంతోషపడిపోతాడు. ఇదంతా గమనించిన లక్ష్మీమాత ఒక వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి అప్పుడే ఇంటికి తాళం వేసి హరికథ
కాలక్షేపం కోసం వెళ్తున్న ఒక స్త్రీతో దాహంగా ఉంది, నాకు కొంచెం నీళ్లు ఇవ్వవా బిడ్డా అని అడుగుతుంది. అప్పుడు ఆ స్త్రీ, అమ్మా, సమయం సాయంత్రం 5 గంటలు అయ్యింది, నేను హరికథ వినేందుకు వెళ్తూ ఉన్నాను అని అంటుంది. దానికి లక్ష్మి, నాకు కొన్ని మంచినీరు ఇవ్వు తల్లి, చాలా దాహం వేస్తుంది, నీకు అమితమైన పుణ్యం లభిస్తుందని వృద్ధురాలు రూపంలో దీనంగా అడగగానే కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తుంది. లక్ష్మీమాత నీరు త్రాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబుగా మారిపోతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి, ఎంత మహిమగల తల్లివి నీవు, నీకు ఆకలి వేస్తుందేమో, ఉండు, కంచంలో నీకు అన్నం పెడతాను అని అంటుంది. ఆ కంచం కూడా బంగారంది అవుతుంది అన్న ఆశతో అలా అంటుంది. కానీ ముసలమ్మ మాత్రం, లేదు బిడ్డా, నాకు ఆకలిగా లేదు, నీ హరికథకు సమయం అవుతుంది, వెళ్ళు అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ హరికథ కోసం వచ్చి ఆ సంగతి ఆమె చుట్టుప్రక్కల ఉన్న మొత్తం ఆడవారికి చెప్తుంది. అది వింటూనే హరికథ వింటున్న స్త్రీలందరూ మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు నుండి హరికథకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గటంతో లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతూ వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు ఒక ఆయన ఇలా అంటాడు, ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరింటికైనా వెళ్ళి ఏ వస్తువులో ఏమి తాగినా తినినా ఆ వస్తువు బంగారంగా మారుతుంది. అందువలన భక్తులు ఆమె కోసం ఎగబడుతూ ఉన్నారు. అందుకే హరికథ వినేవారి సంఖ్య తగ్గింది అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి వచ్చిందని నారాయణుడికి అర్థమవుతుంది. ఇది వింటూనే ఆ గ్రామాధికారి కూడా అక్కడి నుండి మెల్లగా జారుకుని ఆ వృద్ధిరాలి దగ్గరకు పోయి, అమ్మ, నేను హరికథ నిర్వహిస్తున్నాను, అటువంటిది మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీమాత గ్రామాధికారితో, మీ ఇంటికే నేను మొదట వచ్చాను, మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండటంతో నేను రాలేదు, అతను వెళ్ళిపోయాకనే నేను వస్తాను అని అంటుంది. ఓస్, ఇంతేనా తల్లి, నేనిప్పుడే ఆ హరికథ వారికి ధర్మశాలలో గది ఇస్తాను అని అక్కడి నుండి తన ఇంటికి వస్తాడు. ఆ రోజున హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి ఇలా అంటాడు, అయ్యా, మీరు మీ పెట్టే బేడ సర్దుకోండి, ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి, అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు. అప్పుడు లక్ష్మీపతి గ్రామాధికారితో, హరికథ పూర్తి అయ్యేందుకు ఇంకా 2-3 రోజులు మిగిలి ఉన్నాయి, అప్పటి వరకు ఇక్కడనే ఉంటాను అని అంటాడు. లేదు లేదు, మీరు త్వరగా వెళ్ళండి, నేను వినను, మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు గ్రామాధికారి. ఇంతలో లక్ష్మీమాత వచ్చి గ్రామాధికారిని, మీరు కొంచెం బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అని అంటుంది. గ్రామాధికారి బయటికి వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో, ప్రభు, మీరు ఇప్పుడు ఒప్పుకుంటున్నారా? నీ భక్తులు నీ కోసం కాదు, నా కోసం మీ నామం జపిస్తూ ఉన్నారని అని నవ్వుతూ అంటుంది. దానికి భగవంతుడు నారాయణుడు ఇలా అన్నాడు, అవును, ఇదంతా నీ ప్రభావం, కానీ నీవు కూడా ఒక విషయాన్ని అంగీకరించాలి. నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు, ఎక్కడ అయితే నా కథలు చెప్తారో, భజనలు చేస్తారో ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ. ఇక తర్వాత నారాయణుడు వైకుంఠానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు. నారాయణుడు బయలుదేరిన తర్వాత మరుసటి రోజు గ్రామాధికారి ఇంటి వద్ద గ్రామస్తులంతా కూడా గుంపుగా చేరుతారు. ప్రతి ఒక్కరి ఇంట్లోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు. కానీ లక్ష్మీమాత గ్రామాధికారి మరియు ఇతర గ్రామస్తులందరితో, ఇప్పుడు నేను కూడా వెళ్తూ ఉన్నాను అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఒకేసారి, అమ్మ, ఎందుకు అలా చేస్తూ ఉన్నారు, మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు. దానికి లక్ష్మీనారాయణుడు, ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం, మీరు నారాయణుడిని పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది. ఈ కథ నుండి తెలుసుకోవలసింది ఏమిటి అంటే, విష్ణు స్మరణ ఉన్న చోటే లక్ష్మీ నివాసం ఉంటుంది. లక్ష్మి వెంట పరిగెడితే వారికి లక్ష్మి నిలబడదు, మరియు లక్ష్మీపతి కూడా దొరకడు. ఇక వీడియోలోకి వస్తే, శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిన వస్త్రాలు ధరించకూడదు, ఉతికిన వస్త్రాలు మాత్రమే ధరించాలి.
అలాగే శుక్రవారం రోజు హ్యాంగర్స్కి విడిచిన వస్త్రాలు తగిలించకూడదు. అలా తగిలిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఉప్పు పసుపు అయిపోయాయి అని నోటి వెంట రాకూడదు. ఉప్పు తేవాలి, పసుపు కొనాలి అని మాత్రమే అనాలి. శుక్రవారం రోజు ఉప్పు పసుపు అయిపోతే ఆడవారు అయిపోయాయి అని అనకూడదు, నిండుకున్నాయి అనాలి. శుక్రవారం వర్జ్యం ఉన్న సమయంలో ఆడవాళ్ళు మౌన వ్రతం పాటించాలి. శుక్రవారం వర్జ్యం ఉన్న సమయంలో మౌన వ్రతం పాటిస్తే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది. అలాగే ఇంట్లో బియ్యం కొలుచుకునే పాత్రను బోర్లించి ఉంచకూడదు. బియ్యం కొలిచే పాత్ర బోర్లించి పెడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అదేవిధంగా శుక్రవారం రోజు అన్నదానం చేసిన, వస్త్రాలు దానం చేసిన, పుష్పాలు దానం చేసిన కూడా విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే కస్తూరి అని ఉంటుంది. శుక్రవారం రోజు కస్తూరిని స్నేహితులకు దానం ఇచ్చినా కూడా లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది. శుక్రవారం నాడు ఆడవారు మొదటి రూపాయిను ఉప్పు కొనడానికి ఉపయోగించండి. యజమాని కానీ యజమానురాలు కానీ శుక్రవారం రోజు ఖర్చు పెట్టే మొదటి రూపాయితో ఉప్పు కొన్నట్లయితే అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అలాగే స్త్రీలు ఎప్పుడూ కూడా ఉప్పు, మిరియాలు, చింతపండు ఈ మూడిటిని కూడా వేరే వారి చేతికి ఇవ్వకూడదు. కింద ఉంచి తీసుకోమని చెప్పాలి. ఎందుకంటే ఉప్పు, మిరపకాయలు, చింతపండు చేతికి ఇస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఆడవారు తాంబూలంలో కొబ్బరి చిప్ప ఇచ్చి తాంబూలం ఇవ్వాలి. ఆడవారు ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా చక్కగా 15 రోజులకు ఒక్కసారి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మంగళవారం శుక్రవారాలలో మాత్రం ఇంటిని శుభ్రం చేయకూడదు. బూజులు దులపకూడదు. ఆడవారు తెలిసి కానీ తెలియక కానీ వారి చేతిలో తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులు వేరే వారికి ఇవ్వకూడదు. ఇస్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. చేతితో నూనెను కూడా ఎదుటివారికి ఇవ్వకూడదు. ధనియాలు కూడా చేతితో ఇవ్వకూడదు. సాయంకాలం పూట పాలు పెరుగు ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు. అవి లక్ష్మీ స్వరూపం కాబట్టి సాయంత్రం చీకటి పడ్డాక ఎవ్వరికీ ఇవ్వకూడదు. అలాగే చేతులతో దూది కానీ ఒత్తులు కానీ వేరే వారికి ఇవ్వకూడదు. అలా ఇస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. స్టీలు వస్తువులను ఎప్పుడైనా సరే అశుభ కార్యక్రమాలకు మాత్రమే ఇవ్వాలి. శుభకార్యాలు జరిగేటప్పుడు స్టీలు వస్తువులు ఎప్పుడూ కూడా మీ చేతులతో ఇవ్వకూడదు. ఈ ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ శుక్రవారం రోజు ఉతికిన వస్త్రాలు ధరించటం ద్వారా, వర్జ్యం ఉన్న సమయంలో ఆడవారు మౌన వ్రతాన్ని పాటించటం ద్వారా, శుక్రవారం రోజు ఖర్చు పెట్టే మొదటి రూపాయితో ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రులు కావచ్చు. కాబట్టి ఆడవాళ్ళు శుక్రవారం రోజు తప్పక ఈ నియమాలను పాటించండి. లక్ష్మీదేవిని సంతోషపెట్టండి. సకల ఐశ్వర్యాలను పొంది హాయిగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.